హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం ఆవకాయ. బెల్లం ఆవకాయ ఎండబెట్టే పని లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. బెల్లం ఆవకాయ పట్టుకోవడానికి ఎప్పుడు ఆవకాయకి పట్టే పుల్లటి మామిడికాయలు కాకుండా తీయటి కాయలై ఉండాలండి. కొబ్బరి మామిడికాయ కానీ కలెక్టర్ కాయలు కానీ వాడుకోవాలండి. ఈ మామిడికాయలు మా చెట్టు నుంచి కోసిన కొబ్బరి మామిడికాయ అండి. మామిడికాయలు నీట్గా వాష్ చేసుకొని తడిపోయేలాగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి. మామిడికాయను మధ్యలో కట్ చేసుకొని జీడి గింజ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కకు టెంక పైన ఉండే పొరను తీసేసుకొని ఒక క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని మామిడికాయ ముక్కలను కొద్దిసేపు క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం ఆవకాయ కలుపుకోవడానికి కావలసిన కొలతలు: మెత్తగా గ్రైండ్ చేసుకున్న 1/2 కప్పు ఉప్పు వేసుకోవాలి, 1/2 కప్పు కారం వేసుకోవాలి, 1/2 కప్పు ఆవపిండి, 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు బాగా కలుపుకున్న తర్వాత అదే కప్పుతో మామిడికాయ ముక్కలు 4 కప్పులు వేసుకోవాలి. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి ఉప్పు, కారం, ఆవపిండి అదే కప్పుతో ఒక్కొక్కటి అరకప్పు చొప్పున కొలిచి వేసుకున్నామండి. పొట్టు తీసిన కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 కప్పు వేరుశనగ ఆయిల్ వేసుకొని మామిడికాయ ముక్కలను అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నిండా బెల్లం వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి. బెల్లం కరిగి ఇలా నురగలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం పాకం చల్లారి పెట్టుకోవాలి. బెల్లం పాకం చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కల్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం మామిడికాయ ముక్కల్లోకి వేసే క్లిప్పు మిస్ అయ్యిందండి. ఈ పచ్చడిని ఎండబెట్టాల్సిన అవసరం లేదండి. 3 రోజులకి బెల్లం పాకం బాగా ఊరుతుంది. 3 రోజుల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని గ్లాస్ బాటిల్లో కానీ పచ్చడి జాడీల్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బెల్లం ఆవకాయ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.